ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పేరుతో గత ప్రభుత్వంలో ప్రచారం తప్ప పనులు ముందుకు సాగలేదు. నత్తనడకన పనులు సాగుతున్నాయి. సిద్దిపేట, గజ్వేల్ మినహా మరెక్కడా నిర్మాణం జరగకపోవడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట వెజ్, నాన్ వెజ్ అమ్మకాలు జరుపుకునేందుకు సంగారెడ్డి జిల్లాలోని పలు పట్టణాల్లో సమీకృత మార్కెట్లు నిర్మిస్తామంది గత ప్రభుత్వం. వాటి వల్ల ప్రజలు అన్ని ఒకే చోట కొనుగోలు చేసుకునే వీలుంటుందని 5 ఏళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలోని పట్టణాల్లో ఈ పనులు ప్రారంభించారు. జహీరాబాద్ మినహా ఎక్కడా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం, బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నిర్దేశించిన లక్ష్యం దూరం అవుతుండటంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. సుమారు 7 కోట్ల రూపాయలతోటి ఏసీ మార్కెట్ ను అందుబాటులో ఉంచుతానని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాంతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 2021 నుంచి శంకుస్థాపన చేసినటువంటి పనులు ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేవు. మరి అదే వాళ్ళ ప్రభుత్వంలో గజ్వేల్లో చూసినట్లయితే, మరి సిద్దిపేటలో చూసినట్లయితే బ్రహ్మాండంగా మరి మార్కెట్ యార్డ్లను ఓపెనింగ్ చేసుకుని వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకున్నారు ప్రజలకు. మరి ప్రభుత్వమైన ఈ తొందరపడి ఈ యొక్క భవనాన్ని తొందరగా నిర్మించి మరి సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలియజేస్తుంది. ఈ రోజు దాదాపు 3 ఏళ్లుగా అట్టి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. మరి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మార్కెట్ కోసం మరి ఏర్పాటు చేసిన ఆ మార్కెట్ యార్డును మరి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం వలన సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లో మటన్, చికెన్, అదేవిధంగా చేపల మార్కెట్ పెట్టడం వలన అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా, రద్దీగా ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది అయింది. జిల్లా వ్యాప్తంగా 15 కోట్లకు పైగా బిల్లులు చెల్లిస్తేనే పనులు సాగే పరిస్థితి నెలకొంది. అన్ని చోట్ల పనులు నడుస్తున్నాయి. కేవలం నారాయణ ఖేడ్ లో స్థల సేకరణ జరగక ఆలస్యమవుతోంది. అందోల్, జోగిపేటలో 2 కోట్లతో పని మొదలు పెట్టినా పునాది స్థాయికే పరిమితమైంది. అదే విధంగా అమీన్పూర్ లో 6.4 కోట్లతో పనులు మొదలు పెట్టినా అక్కడ అదే పరిస్థితి. ఇక సంగారెడ్డిలో 6.7 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. అవి కూడా స్లాబ్ల వరకే పరిమితమయ్యాయి. తెల్లాపూర్ లో 3.9, బొల్లారంలో 6.5 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇవి ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. నారాయణ ఖేడ్ కు 2.5 కోట్లు మంజూరైనా ఇంకా పనులే ప్రారంభించలేదు. సంగారెడ్డి ఎట్లా ఉందంటే ఒక జిల్లా, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ అని ఇది అనుకున్నాం, కానీ ఇది ఒక 20 ఏళ్ల కిందికి వెళ్ళిపోయింది. అదే సిద్దిపేట నిన్న మొన్న జిల్లా అయింది, అది మాత్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నారు. సో అట్లా చేయకుండా ఒక ప్రాంతం మీద విపక్షణ చూపించకుండా అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేదని ఏవైతే ఈ పెండింగ్ పనులు ఉన్నాయో సకాలంలో కంప్లీట్ చేసి ప్రజలకు ఏవైతే తొందరగా ఉపయోగపడుతున్నాయో వీటితో వల్ల ఇబ్బంది పడుతున్నామో సకాలంలో కంప్లీట్ చేసి మాకు ఉపయోగంలోకి తీసుకొస్తారని చెప్పేసి విన్నపించుకుంటున్నాం. మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆర్భాటంగా పనులు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇక కొత్త ప్రభుత్వమైనా పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని కోరుతున్నారు జనం.